కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రహం ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు విభేదం ఆఘాతం సృష్టించేలా జరిగిన ప్రయత్నాలపై దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్టు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందారా? దీనంతటికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నిర్ణయించుకున్నారా? ఎల్లో పత్రిక కథనం వెనుక ఎవరున్నారు? పక్కా ఆధారాలు సేకరించారా? ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా బట్టి తన ఆక్రోశాన్ని ఆపుకోలేక నేరుగా రేవంత్ ముఖం మీదే తన ఆవేదనను వెళ్లగక్కారా? ముఖ్యమంత్రిని నిలదీశారా? అసలు కాంగ్రెస్ కు చెందిన సహచార మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారా? అందుకే మేడారం పర్యటన ఆలస్యమైందా? ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. అంతేకాదు సీఎం తీరును నిరసిస్తూ మేడారంలో బట్టితో పాటు పలువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించుకున్నారని, హైదరాబాద్కు వచ్చాక మరోసారి భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంతవరకైనా పోరాడాల్సిందే అని వారు నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. ఒక మంత్రికి ఐఏఎస్ అధికారికి మధ్య అనైతిక బంధం అంటగడుతూ ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం రాజకీయ ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. దీనికి ఆంధ్రజ్యోతి పత్రిక మరింత ఆజ్యం పోసింది. సింగరేణి బొగ్గు గనుల వాటా పంపకాల్లో తేడాతోనే కీచులాట మొదలైందంటూ ఆదివారం కొత్త పలుకులతో కథనం ప్రచురించింది. భట్టి విక్రమార్కకు అవినీతి అంటగడుతూ ఈ కథనం సాగింది. ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరితో భట్టికి ఉన్న వ్యాపార సన్నిహిత సంబంధాలతోనే కథనం ప్రసారమైనట్లు రాసుకొచ్చారు. తనను ప్రజల్లో పలుచన చేయడంతో పాటు రాజకీయంగా పతనం చేయడానికే సీఎం వర్గం ఈ కథనం రాయించినట్లు ఆయన నిర్ధారించుకున్నారని చెప్పుకుంటున్నారు. సింగరేణికి సంబంధించి సీఎంఓ దగ్గర ఉన్న ఫైల్లోని కొన్ని పత్రాలను కాపీ చేసి లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రికిచ్చి నేరుగా పంచినట్లు భట్టి నిర్ధారించుకున్నారని, దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారని చెబుతున్నారు. ఆదివారం రాత్రి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు మేడారంలోనే బస చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున సీఎం, భట్టి ఇద్దరు మార్నింగ్ వాక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భట్టి మరోసారి తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు సమాచారం. లీకులిస్తూ కథనాలు రాయించడం, దుష్ప్రచారం చేయించడం మంచి పద్ధతి కాదని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీఎం వెళ్లిపోయిన తర్వాత భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్తో కలిసి మార్నింగ్ వాక్ వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రేవంత్ వ్యవహార శైలిపైనే ప్రధానంగా వారు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 20% కమిషన్లంటూ తనను బదనాం చేశారని, అయినా భరించారని, చివరికి కాంట్రాక్టర్లతో సచివాలయంలో ధర్నాలు చేయించారని, తనపై సహచార మంత్రులతో వారి అనుకూల పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారంటూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఖమ్మంలో సీఎం ప్రసంగంపైన మిగతా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీని ప్రభావంలోకి తీసుకురావాలని సీఎం ఎలా చెప్తారని మండిపడ్డారట. సీఎంగా ఉండి రాహుల్ ఆంక్షలకు వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి పార్టీలతో సన్నిహితంగా మెలగడమేమిటని వారు వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ అన్ని శాఖల్లో చొరబడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తమతో సంప్రదించకుండానే తమ శాఖలపై నిర్ణయాలు తీసుకుంటున్నారని, నియామకాలు సైతం సొంతంగా చేసుకుంటున్నారని మండిపడ్డారట. తాము ఇచ్చిన లేఖలకు తాము చేసిన సిఫార్సులను పక్కన పడ్డేస్తున్నారని, ఏపీ నుంచి చెప్పించుకున్న వారికి వెంటనే పనులు అవుతున్నాయని, వెంటనే పోస్టింగ్లు వస్తున్నాయని మంత్రులు గుర్రగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ తీరుపై భట్టితో పాటు సీనియర్ మంత్రులు హైకమాండ్ కు టెలికాన్ఫరెన్స్ లో ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందరూ కలిసి ఒక లేఖ తయారు చేయించారని,
అసలు కాంగ్రెస్ నేతలను దూరం పెడుతున్నారని అందులో పేర్కొన్నారని సమాచారం. అన్నీ గమనిస్తున్నానని, సరైన సమయంలో స్పందిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.